సంక్రాంతి పండుగ టీఎస్ఆర్టీసీకి భారీ ఆదాయం వచ్చింది. పండుగ సెలవులకు ప్రజలు భారీ సంఖ్యలో సొంతూళ్లకు వెళ్లిపోయారు. 13వ తేదీన 52.78 లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. దీంతో ఆర్టీసీకి ఆ ఒక్కరోజే రికార్డు స్థాయిలో 12 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు మహిళలకు జారీ చేసే జీరో టికెట్లు 9 కోట్లు దాటినట్టు పేర్కొన్నారు. ఈ నెల 11న 28 లక్షల మంది, 12న 28 లక్షల మంది, 13న 31 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నట్లు వెల్లడించారు. అయితే పండగ సమయంలో ప్రయాణించే మహిళల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంటుందని ముందే ఊహించిన ఆర్టీసీ అందుకు తగ్గట్లు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 4400 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు మొత్తంగా 6261 ప్రత్యేక బస్సులను నడిపినట్లు వివరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు తెలిపారు.